మనల్ని కట్టే దేవుని వాక్యము మనకి విలువైనదిగా కనబడుతుందా? మనల్ని పాడు చేసే లోక సంబంధమైన మాటలు మనకి చాలా విలువైనవిగా గొప్పగా కనబడుతున్నాయో ఆలోచన చేయాలి. హవ్వ ఎప్పుడైతే సర్పం యొక్క మాటలు బాగా వినగానే నమ్మేసింది. తప్పుడు మాటలని తెలిసినప్పుడు కూడా వినకూడదండి. ఎందుకంటే వింటే యు నెవర్ నో, నీ బలహీన సమయంలో నువ్వు నమ్మే అవకాశాలు దేవునికి ఇష్టం లేదు. నేను అక్కడ ఉండడం దేవునికి ఇష్టం, వినను అంతే. నేను ఎందుకు వినాలి? ఈ చెవులకు నేను ఎందుకు అనుమతించాలి? వ్యర్థమైన సంభాషణలు వినడానికి నా చెవులు నేను ఎందుకు అలౌ చేయాలి? కొంతమంది అనుకుని అన్నీ విందాంలేండి, ఆ తర్వాత ఏది కరెక్టో ఏది తప్పో ఆలోచన చేయి. కాదండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటే అర్థం ఏంటంటే దుష్టుల యొక్క మాటలు నీ చెవిన పడే అవకాశం కూడా ఇవ్వకు. నువ్వు దేవుని మాటలకు బాగా తెరువు నీ చెవులు. కానీ దుష్ట సంబంధమైన వ్యక్తులు, వారి సంభాషణలు, పాపపు సంభాషణలు, ఇలాంటి వాటితో మనకి సంబంధమే ఉండకూడదు. వాటి జోలికి కూడా మనం వెళ్ళడానికి వీల్లేదు. సర్పం మాటలు బాగా స్వీట్గా అనిపించినాయి హవ్వకు. తన భర్తను కూడా బలవంతం చేసింది. తను తినవద్దన్న చెట్టు ఫలాన్ని తన భర్తకు కూడా తినిపించిన తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాటను ధిక్కరించిన తర్వాత పాపము వలన శాపం. ఏదైనా తోటలో అద్భుతంగా ఉందండి వాళ్ళ లైఫ్. చాలా మంచి లైఫ్ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఆదాము హవ్వను ఎంత